నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి జిల్లాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా కేంద్రంలో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జంక్షన్ నుండి 4 కిలోమీటర్ల సైకిల్ తొక్కి టీడీపీ పార్లమెంటు కార్యాలయం దాకా కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మొక్కలు నాటి స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, అనకాపల్లి మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు కర్రిబాబి, కసింకోట మండల టీడీపీ అధ్యక్షుడు గొంతిన శ్రీనివాసరావు, డాక్టర్ నారాయణరావు, నెంబర్ శ్రీను, మాదంశెట్టి నీలబాబు, పోలారపు తిరునాథ్, తలారి కాశీనాయుడు, తలారి లక్ష్మీప్రసాద్, కొనతాల రత్నకుమారి కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అందరూ కూడా అమ్మ పేరుతో ఒక మొక్క నాటడం జరిగింది. అందులో భాగంగా అందరూ కార్యకర్తలు కూడా ఈరోజు పొద్దు నుంచి అమ్మ పేరుతో ఒక మొక్క నాటడం జరిగింది. అట్లాగే ఇప్పుడున్నటువంటి యుద్ధ వాతావరణంలో మన భారతదేశానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరగాలంటే మనం ఇంధనం పొదుపు చేయాలి. అందులో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి శుక్రవారం కూడా మనకు ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ పక్కన పెట్టి సైకిల్ మీద ప్రయాణం చేయమని పిలిపించారు. మనం ఏ పని ఉన్నా సరే ఈ రోజంతా సైకిల్ మీద వెళ్ళాలని కోరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో కూటమి నాయకులందరూ ఈ సైకిల్ మీద ప్రయాణం చేయడానికి, ఒక ర్యాలీ చేయడానికి, ఒక ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఒక ప్రయత్నంగా ఈ ర్యాలీని భావిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మా అధినాయకుడు నారా చంద్రబాబు పిలుపు మేరకు ప్రతి ఒక్క తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరూ కూడా ఎవ్రీ ఫ్రైడే సైకిల్పై ఇంధనంతో నడిచిన వెహికల్స్కి స్వస్తి చెప్పి ఫ్రైడే మన హెల్త్, వెల్త్, మన దేశ ఫారిన్ కరెన్సీ కూడా అభివృద్ధి చెందడం ఆలోచనతోటి ఈరోజు ప్రపంచ దేశాల్లో యుద్ధ వాతావరణం అల్లుకుంది. దాంట్లో ఫ్యూల్ కూడా ఆదా చేయాలని ఆలోచనతోటి ప్రతి ఫ్రైడే కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన శ్రేణులందరూ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఫ్రైడే ఒక్కరోజు వారంలో ఏ ఒక్కరు కూడా వెహికల్స్, సైకిల్ తప్ప కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ ఎక్కొద్దని ఆయన పిలుపునిచ్చారు. ఆయన పిలుపు సందర్భంగా ఈరోజు మా అధినాయకుడు నారా చంద్రబాబు కూడా విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈరోజంతా మహత్తరమైన ఆలోచనతోటి మా నాయకుడు కూడా ఇవాళ ప్రోగ్రామ్ షెడ్యూల్ అన్ని కూడా సైకిల్ మీద ఆయన సందర్శన చేసి జరిగింది. అలాగే మా అనకాపల్లి నియోజకవర్గంలో కూడా బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా తాతయ్య బాబు గారు, మేము కూడా మా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ 50 మంది సైకిల్స్ తోటి ఈరోజు సైకిల్ ప్రతి ఒక్కరు కూడా ఈ సైకిల్ యాత్ర చేయాలని, అంటే తెలుగుదేశం పార్టీ అంటే సైకిల్ అంటే తెలుగుదేశం పార్టీ సింబల్ కూడా ఇది ప్రచార భాగంగా మా అధినాయకుడు నారా చంద్రబాబు మన వర్క్షాప్లో ఆదేశాలు జారీ చేశారు. అన్నిటికంటే ముఖ్యం అంటే ఈరోజు ఆ ఓజోన్ పొర కూడా దెబ్బతిన్నది. ఈ పొల్యూషన్ ఎక్కువైపోయి ఓజోన్ పొర కూడా దెబ్బతిని ఈరోజు ప్రకృతిలో ఎన్నో మార్పులు చూస్తున్నాం. టెంపరేచర్ కానీ ఇవన్నిటికి కూడా స్వస్తి చెప్పాలంటే మన ఇంధనాన్ని ఆదా చేయాలి. ఇంధనం లేకుండా ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరూ కూడా సైకిల్స్పై సందర్శించాలి. ఏ పడినా సైకిల్ మీద వెళ్ళాలని మా అధినాయకుడు నారా చంద్రబాబు పిలుపు మేరకు ఈరోజు మా అనకాపల్లి నియోజకవర్గం కూడా సైకిల్పై అందరూ కూడా 50 నుంచి 70 మంది వరకు మా కార్యకర్తలు అందరూ కూడా, కూటమి నాయకులందరూ కూడా సైకిల్పై అందరూ కూడా అవేర్నెస్ తీసుకురావాలని ఆలోచనతో ఈ ప్రోగ్రాం నిర్వహించారు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయిన విలేకరులకి, మా కూటమి నాయకులు అందరికీ పేరు పేరున మరొకసారి ప్రత్యేకత.